ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడు అతి త్వరలో రాని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. దేవుడు మరొక పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో ఉండే కృపను మనకి ఇచ్చాడు. గడిచిన వారం అంతా కాపాడాడు. అంత మాత్రమే కాదు, ప్రత్యేకించి ఈ లోకములో క్రైస్తవ సమాజం అనగా సంఘము అనగా కుటుంబం, ఈ యొక్క కుటుంబాన్ని గురించినటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే కుటుంబాలు ఎన్నో కూడా వాక్యానుసారముగా లేకపోవటం వలన, వాక్య జ్ఞానము లేకపోవటం వల్ల అవి విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి. అయితే అలా కాదు, ఎలా ఉండాలో దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. గడిచిన వారము ద క్రిస్టియన్ ఫ్యామిలీలో వైఫ్స్ అనేటువంటి టాపిక్ అనగా భార్యల గురించి మనం చూసాము. ఇప్పుడు ద క్రిస్టియన్ ఫ్యామిలీ పార్ట్ 2గా అనుకోవచ్చు, హస్బెండ్స్. ఈరోజు ఏంటండి? హస్బెండ్స్ అంటే భర్త ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. ఎందుకనంటే నేను ఎప్పుడు చాలా మందికి చెప్తుంటాను, క్రైస్తవేతరులకు ఏమనంటే, మనము బైబిల్ని క్రైస్తవేతరులకి ఇది ఒక పరిశుద్ధ గ్రంథముగానో లేదంటే మత గ్రంథంగానో ఇస్తే వారంతగా దాన్ని అంగీకరించలేకపోవచ్చు. కానీ ఒక మనిషి ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం అని మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజున ఏమంటారు, లైఫ్ కోచింగ్ ఏదో ఉంటారు కదా చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ వీళ్ళు బాగా ఎక్కువైపోయారు ఈ మధ్య. వాళ్ళందరూ భార్య భర్తలకి కౌన్సిలింగ్ ఇస్తారు, స్టూడెంట్స్కి ఇస్తారు. ఇవన్నీ ఏం చేస్తారంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో కూడినవి. కానీ దేవుని జ్ఞానముతో కూడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను కనుక మనం విని ధ్యానించి వాటిని అనుసరిస్తే ఖచ్చితంగా మన కుటుంబము ఒక అద్భుతమైనటువంటి క్రైస్తవ కుటుంబంగా ఉంటుంది. ఇంతకుముందు మనం చూసాం, గడిచిన వారం కొలషియన్స్ 3:18 చదివాము. ఈరోజు 3:19 ఆ వచనాన్ని ధ్యానిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. హస్బెండ్స్, లవ్ యువర్ వైవ్స్ and be not bitter against them. సో ఇక్కడ క్రైస్తవ భర్తకి దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. భార్యను ఏం చేయాలండి? ప్రేమించాలి. లోక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమతో మనం ప్రేమించాలి. దేవుని ప్రేమ క్షమాపణతో కూడింది. దేవుని ప్రేమ ఎటువంటి తప్పు చేసిన వ్యక్తినైనా మరలా తిరిగి అంగీకరించేటువంటి ప్రేమగా ఉంది. దేవుని ప్రేమ కష్టములో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో సహాయం చేసేదిగా ఉంది. సో భర్త భార్యను ప్రేమించాలి అనేది దేవుని ఆజ్ఞ. నేను ప్రేమించను, నేను బాగా చూసుకుంటాను అని అంటే కుదరదు. ఖచ్చితంగా ప్రేమించాలి, దేవుని ప్రేమతో ప్రేమించాలి. అదేవిధంగా అదే వచనంలో బీ నాట్ బిటర్ అగైన్స్ దెమ్ చదవమ్మా. వారిని నిష్ఠూర పెట్టకుడి. తెలుగులో నిష్ఠూర పెట్టకుడి అని ఉంది. బిటర్ అంటే హార్ష్. బిటర్ అంటే హార్ష్ అంటే మొరటుగా లేదంటే రఫ్గా హ్యాండిల్ చేయటం, ఓకే, లేదంటే గొచ్చటం అంటారు. ఈ మీనింగ్స్ వస్తాయి. బిటర్ అంటే బాధ పెట్టే విధంగా, వారిని శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ పెట్టేవారిగా మనము ఉండకూడదు. జాగ్రత్తగా గమనించండి, దేవుని ఆజ్ఞ ఇది, దేవుని ఆజ్ఞ. భర్తలు ఎప్పుడైతే భార్యలను దేవుని ఆజ్ఞ చొప్పున ప్రేమిస్తారో, భర్తలు ఎప్పుడైతే భార్యలను దేవుని ఆజ్ఞ చొప్పున వారితో దురుసుగా లేదంటే కరుడుగా ఉండకుండా వారితో మృదువుగా ప్రవర్తిస్తారో, ఖచ్చితంగా ఆ కుటుంబము దేవునిలో కట్టబడుతుంది. ఆమెన్. సో డోంట్ బి హార్ష్ విత్ దెమ్. అయితే కొన్ని పరిస్థితులు కూడా మనల్ని ఆ యొక్క సిచ్యువేషన్స్కి ప్రొవోక్ చేస్తూ ఉంటాయి. ఐ వాజ్ ఆల్సో సో మెనీ టైమ్స్ హార్ష్ విత్ మై వైఫ్. నేను కూడా చాలాసార్లు నా భార్యతో హార్ష్గా ప్రవర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దేవుని సన్నిధిలో ఆమెను క్షమించమని అడుగుతా ఉన్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ.
I'll see that it's not going to repeat again. సో మరి దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. అయితే భార్యలకు కూడా ఒక విన్నపం ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయబాకండి దయచేసి. నేను చెప్తున్నాను వినండి, భర్తలు భార్యల్ని ప్రేమించి వారిని మృదువుగా మంచిగా చూసుకోవాలనంటే, భార్యలు లాస్ట్ వీక్ మెసేజ్ విన్నాం కదా, అలా ఉంటే ఖచ్చితంగా చూసుకుంటాడు భర్త. ఏమండి, భర్తకి విధేయత చూపిస్తూ ఆమె తగు మాత్రము ఏదైతే వస్త్రధారణ కానీ ఏదైతే ఉందో ఆకర్షించబడాలి అనేటువంటి ఆలోచన లేకుండా నిన్న చూసాం కదా లాస్ట్ వీక్ లో. అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇతను ప్రేమిస్తాడు, అదేవిధంగా ఇతను హార్ష్ గా బిహేవ్ చేసే పరిస్థితి రాదు. నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు బైబిలే చదువుకుంటున్నావు, మంచి విశ్వాసివి, భర్త తాగొచ్చి అన్నం పెట్టి అన్నాడు అనుకో, ఏం చేయాలి చెప్పండి? ప్రభువా క్షమించాయా అని ఒక నిమిషం పక్కకి వెళ్ళి ఆయనకి అన్నం పెట్టాలి. నేను బైబిల్ చదువుకుంటుంటే నువ్వు తాగొచ్చి అన్నం పెట్టమంటావా అన్నావు అనుకో, అతనికి ఏమవుద్ది? కోపం వస్తుంది. సో ఆ తర్వాత కొట్టచ్చు, తిట్టచ్చు, ఏమన్నా జరగచ్చు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది బోత్ సైడ్స్, రెండు వైపుల నుంచి ఆ యొక్క బాధ్యతను లేదంటే దేవుని ఆజ్ఞను అనుసరించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. సో మనందరం కూడా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞని అనుసరించ బద్ధులమై ఉన్నాము. దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం అని చెప్పుకోవటానికి చాలా సులువే. అలా చెప్పుకోవాలంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడే మీరు ఆయన పిల్లలు. ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించినప్పుడే మీరు ఆయన బిడ్డలు, ఆయన కుటుంబ సభ్యులు. అలా చేయకుండా నేను దేవుని బిడ్డను అనుకుంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు. సో భార్యలను భర్తలు ప్రేమించాలి, వారితో దురుసుగా లేదంటే హార్ష్గా ఉండొద్దు అనేది ఆజ్ఞ. ఆమేన్. అదే జరగాలి మన జీవితంలో. అదేవిధంగా మరి ప్రేమించమన్నాడు కదా, ఏ విధంగా ప్రేమించాలి చెప్పాను. ఈ లోకంలో అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. అవసరం కొద్ది పుట్టే ప్రేమ ఉంటుంది, కోరిక కొద్ది పుట్టే ప్రేమ ఉంటుంది, లైఫ్ సెటిల్మెంట్ కోసం పుట్టే ప్రేమ ఉంటుంది. ఏమండి, మనకు తెలుసు ఇవన్నీ చాలా ప్రేమలు ఉన్నాయి లోకంలో. కానీ ఆ ప్రేమ కాదు, దేవుని ప్రేమ. చూద్దాం అది కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫెషియన్స్ 5th chapter 25th verse. Husbands, love your wives, even as Christ also loved the church and gave himself for it. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. తెలుగులో అటువలే అనుంది, ఇంగ్లీష్ లో మనం గమనిస్తే యాజ్, ఎలాగైతే క్రీస్తు సంఘమును ప్రేమించాడో అలాగా మీరు మీ భార్యలను ప్రేమించండి. అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఇట్. తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము కొరకు ఏం చేశాడంటే ఆయన అప్పగించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద చర్చ్. సో ఈ రోజున మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భర్త భార్యకు తన్ను తాను ఏం చేయాలండి? ఏం చేయాలి? అప్పగించుకోవాలి. చూసారా, పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. అక్కడ భార్యకి చెప్పిన దాంట్లో, ఇక్కడ భర్త చెప్పిన దాంట్లో తేడా ఉంది. భర్తకు కూడా ఆమె సమర్పించుకోవాలంది కదా, సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఇక్కడేమో గివ్ యువర్ సెల్ఫ్స్, రెండు ఒకటే. సో ఎవరిని తక్కువ చేయట్లేదు దేవుడు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. ఇద్దరికి సమానమైనటువంటి ఆజ్ఞనే ఇస్తున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, భర్తలు భార్యలకు వారిని వారు ఏం చేయాలి? అప్పగించుకోవాలి. సో చాలా వరకు మనం చూస్తాము పరిస్థితులు, గొడవలు అవుతుంటే, కొంచెం ఇబ్బందులు అవుతుంటే ఈయన ఏమంటాడు తెలుసా? ఏం కావాలి నీకు? ఇంకా ఇంటికి కావాల్సిన అన్ని ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, అన్ని పిల్లల ఫీజు కడతా, ఇంకేం కావాలి నీకు అంటాడు కదండి. సరిపోదు. యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నీ భార్యకి అప్పగించుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో భార్యలు ఏమనుకుంటారంటే, వాడిటైనా పోనీ మనకెందుకులే, ఇంటికి రావాల్సిన అన్ని ఇస్తున్నాడు కదా. అవునండి, ఇలాంటి జీవితాలు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. అవునా, మన ఇంటికి కావాల్సిన ఏదో ఇస్తున్నాడు కదా, వాడు ఎట్టుంటే. అది కూడా కరెక్ట్ కాదు. మీరు ప్రార్థన చేయాలి, ఆయన కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీరు క్రీస్తుని పోలి వాక్యానుసారంగా మీరు నడుచుకుంటే మీ ప్రవర్తన బట్టి అతను ఖచ్చితంగా మారుతాడు. అది ఇద్దరికీ చెప్పాడు.
వాక్యంలో పౌలు గారు ఇద్దరికి చెప్పారు. అవిశ్వాసి అయిన భార్య ఉంటే భర్త యొక్క ప్రవర్తన వల్ల ఆమె మార్చబడుద్దంట. అవిశ్వాసి అయిన భర్త ఉంటే భార్య యొక్క ప్రవర్తన వల్ల అతను మార్చబడతాడు. అంటే మ్యూచువల్, 2 sides అక్కడ పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఎవరు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే ప్రభువుని ప్రేమించేవారు ప్రభువుకి విధేయత చూపిస్తారు. నేను విశ్వాసిని, లేదంటే ప్రేయర్ వారియర్ని, లేదంటే పాస్టర్ అమ్మని, లేదంటే నేను పాస్టర్ని, గొప్ప సేవకుడిని అని అనుకుంటే సరిపోదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞలకు లోబడటం అంటే మొదటగా, అందుకే చెప్తా ఉంటాడు ప్రభు కూడా సువార్త చెప్పమన్నప్పుడు ఆయన ఏమనంటే, మొదట ఇంటి వారైన ఇశ్రాయేలుకి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ముందు మనము రక్షించుకోవాల్సింది, కాపాడుకోవాల్సింది, లేదంటే దేవుని రాకడకు సిద్ధపరచాల్సింది ఎవరిని? కుటుంబాన్ని. అర్థమైందా? చాలా వరకు క్రైస్తవ సేవకుల కుటుంబాల్లో ఈ యొక్క పరిస్థితి నేను చూశాను. వారు సేవ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడము, లేదంటే ప్రభు పని అని చెప్పి ఫోకస్ పెట్టడము, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం వలన చాలా వరకు క్రైస్తవ సేవకుల కుటుంబాలు మరి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండటం నేను చూశాను. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వారికి కావాల్సిన అన్ని ఇస్తున్నాను కదా అంటే సరిపోదు, మిమ్మల్ని మీరు కూడా వారికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. సో ఒకప్పుడు మరి భర్త అంటే తనే సంపాదించేవాడు, తనే కావాల్సింది తెచ్చేవాడు. ఈ రోజున ఏమైంది? భార్యలు అనగా స్త్రీలు కూడా పనిచేస్తున్నారు, సంపాదిస్తున్నారు, తప్పులేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నువ్వేంది నేను కూడా సంపాదిస్తున్నా, లేదంటే నీకంటే ఎక్కువ నేను సంపాదిస్తున్నా, ఈ యొక్క యాటిట్యూడ్ వచ్చేసింది. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా కూడా ఆమె ఇంటికి వెళ్తే తన భర్తకు భార్య కాఫీ పెట్టి ఆయనకి ఇవ్వాల్సిందే, అలాగే ఇచ్చింది కూడా ఆమె. అర్థమవుతుందండి నేను చెప్పేది? సో నువ్వు ఏదన్నా అవ్వచ్చు, కానీ భర్త దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఆయన భార్యవి, ఆయనకి విధేయత చూపించాలి. అదేవిధంగా భర్త కూడా నువ్వేమన్నా ఉండొచ్చు, భార్య దగ్గరికి వచ్చేటప్పటికి భార్య నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ కాదు, ఆకర్షణతో కూడిన ప్రేమ కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ క్షమించేది, దేవుని ప్రేమ దగ్గరికి తీసుకొని కష్టములో, బలహీనతలో, మరి ముఖ్యంగా మనకి తోడుండి మనకి సహాయము చేసేది దేవుని ప్రేమ. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 1 Peter 3rd chapter 7th verse. చాలా జాగ్రత్తగా వినండి ఈ యొక్క వచనాన్ని, ఎందుకంటే లాస్ట్ టైం మనము ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాం. ఏంటది? భర్తకు అవిధేయత చూపించే భార్య ఏం చేస్తున్నట్టు? వాక్య దూషణ, రైట్, వాక్య దూషణ చేస్తున్నట్టుగా మనం చూసాం. ఇప్పుడు భర్తల విషయానికి వస్తే ఇక్కడ ఏ విధంగా రాయబడిందో జాగ్రత్తగా వినండి. లైక్ వైజ్ ఏ హస్బెండ్స్ డ్వెల్ విత్ దెమ్ అకార్డింగ్ టు నాలెడ్జ్. అంటే భార్యతో ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఎలా ప్రవర్తించాలనేటువంటి నాలెడ్జ్ నీకు ఉండాలి. అది నీ ఫ్రెండ్స్ చెప్పినట్టు కాదు, నీ తల్లిదండ్రులు చెప్పినట్టు కాదు, నువ్వు చూసిందో, సినిమాల్లో చూసిందో, సమాజంలో చూసినట్టు కాదు. నీ భార్యతో నువ్వు ఎలా మెలుసుకోవాలి, ఎలా 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 కలిసి ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేది దేవుడు ఎలా చెప్తున్నాడో అలా ఉండాలి. అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా మసలుకోమంటున్నాడు, ఎలా భార్యతో ఉండమంటున్నాడు? గివింగ్ హానర్ అంటు ద వైఫ్. నీ భార్యను ఏం చేయమంటున్నాడు? గౌరవించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? గౌరవించమంటున్నాడు. మనం చాలా చులకనగా చూస్తూ ఉంటాం కదా, చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే బైబిలే చెప్తుంది కదా ఆమె బలహీనమైన ఘటం అని అంటారు. బైబిల్లో భార్యను కలిగి ఉండటం దేవుని చిత్తం. మీరు భార్యతో కలిసి ఉండటం దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. అది దేవుని ఏర్పాటు. నేను సింగిల్గా ఉండగలను అంటే ఉంటావు, కానీ నువ్వు దేవుని ఏర్పాటులో లేనట్టే. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండం 2వ అధ్యాయము
18వ వచనం. Genesis 2nd chapter 18th verse. And the Lord God said, it is not good that the man should be alone. I will make him an help meet for him. చదవమ్మా. మరియు మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. సో గాడ్స్ ప్లాన్, దేవుడి ప్రణాళిక నీవు భార్యను కలిగి ఉండటం. ఎందుకనంటే నువ్వు అనుకోవచ్చు భార్య లేకపోయినా స్త్రీ లేకపోయినా అన్నీ నడుస్తున్నాయి కదా అని. కానీ దేవుని ఆజ్ఞ నెరవేరదు. భార్య లేకపోతే దేవుని ఆజ్ఞ నెరవేరదు. దేవుని ఆజ్ఞ ఏంటో చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. Genesis 1st chapter 28th verse. And God blessed them and God said unto them, ఆదాము అవ్వలతో దేవుడు చెప్తా ఉన్నాడు, be fruitful and multiply and replenish the earth and subdue it and have dominion over the fish of the sea and over the fowl of the air and over every living thing that moveth upon the earth. చదవమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఇది ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. అంటే నాకు భార్య అవసరం లేదు, ఆ అవసరం నాకే ఉంది, నేను జొమాటోలో తింటాను, లేదంటే ఒక రెస్టారెంట్ పేరు చూశాను రీసెంట్ గా. ఆ రెస్టారెంట్ పేరే సెకండ్ వైఫ్. ఏమండి? ఉంది, హైదరాబాద్ లోనే ఉంది. ఆ రెస్టారెంట్ పేరేంటి చెప్పాలా? సెకండ్ వైఫ్ దాని పేరు. అట్లా అంటే వాడేదో క్రేజ్ కోసం దాన్ని పెట్టుంటాడు. సో రెస్టారెంట్ ఉంది, అది ఉంది అని అనుకోవచ్చేమో, కానీ అది దేవుని చిత్తాన్ని నెరవేర్చదు నీ జీవితంలో. దేవుని చిత్తం ఏంటంటే మీరేం చేయాలి, మీరేమవ్వాలి? ఫలించాలి. చదవమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దానిలో ఇప్పుడు దేవుడు చెప్పిన పనులు నువ్వు నీ స్విగ్గీ జొమాటో వాడితో కుదురుద్దా? కుదరదు. నీ ఇంట్లో పని చేసే వాళ్ళతో కుదురుద్దా? కుదరదు. ఎవరితో కుదురుతుంది ఇది? చెప్పాలి. భార్యతోనే కుదురుతుంది. అంటే దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే భార్య ఉండాలి. దేవుడు చెప్పినది నీ జీవితంలో జరగాలంటే భార్య ఉండాలి. ఆ భార్య నువ్వెన్నుకున్నది అవ్వకూడదు, దేవుడు నీకు ఇచ్చిందై ఉండాలి. అప్పుడు ఆమె ద్వారా నీకు దేవుని అనుగ్రహము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వైఫ్ ఇస్ ద మేజర్ రీజన్ ఫర్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ హస్బెండ్స్ లైఫ్. భర్త జీవితాల్లో దేవుని అనుగ్రహము పొందుకోవడానికి ముఖ్యమైన కారణం ఎవరయ్యా అనంటే ఎవరు చెప్పండి? దేవుడు అనుగ్రహించిన భార్య. సో దేవుడి అనుగ్రహము నీ మీద ఉండటానికి ఆమె కారణమైనప్పుడు నువ్వు ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత బాగా చూసుకోవాలి, ఎంత ప్రేమించాలి, ఎంత గౌరవించాలి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వర్డ్. వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనము ఆయన అనుకున్న విధముగా ఈ లోకములో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ లోకములో ఉన్నటువంటి సమస్తం మీద మనము అధికారాన్ని కూడా పొందుకుంటూ ఉంటాం. ఆమేన్. సో కమ్ బ్యాక్ టు 1 Peter 3rd chapter. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ అధ్యాయము 7వ వచనం చదివాం కదా. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. ఫైనల్లీ బి ఏ ఆల్ ఆఫ్ వన్ మైండ్. చివరిగా మీరు ఇద్దరు ఒకే ఆలోచన కలిగి ఉండండి అంటున్నాడు. ఏం కలిగి ఉండాలి? తుదకు మీరందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. హ్యావింగ్ కంపాషన్ వన్ ఆఫ్ అనదర్, లవ్ యాస్ బ్రదరన్, బి పిటిఫుల్, బి కర్టియస్. చదవమ్మా. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై. వెళ్ళిన తర్వాత చదవండి ఆ యొక్క 7 నుంచి మనం 8, 9 చదువుతున్నాం కదా, అవి మొత్తం మీరు చదవండి. ఆ యొక్క అధ్యాయం మీకు బాగా అర్థం అవుతుంది మనం ఎలా ఉండాలి అనేది.
ఓకే, ప్రేమ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, జాలి దయ కలిగి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా, ఒకరినొకరు మరి క్షమించుకునే విధంగా మనము ఉండాలి. సో మేజర్ పాయింట్స్ ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన భార్య వలన దేవుని అనుగ్రహం, దేవుని దయను మనము పొందుకుంటాం. అటువంటి భార్య దొరికినప్పుడు నీకు మేలు. ఆమె నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటది. ఆమె బలహీనమైనటువంటి ఘటమే కానీ, బలహీనమైన ఘటము కాబట్టే ఆమెను నువ్వేం చేయాలి? గౌరవించాలి. నీ యొక్క జీవితంలో దేవుని కృపను, దేవుని అనుగ్రహాన్ని కలిగించే వ్యక్తిగా ఉంది కాబట్టి నువ్వు ఆమెను గౌరవించాలి. అంతేకాదు, ఆయన నీకు ఆమెనిచ్చింది సాటి అయిన సహాయముగా ఇచ్చాడు. నేను చెప్పాను కదా, నువ్వు ఒక్కడిని అన్ని చేసుకుంటానంటే నీ వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా స్త్రీ యొక్క సహకారము పురుషుడికి ఉండాల్సిందే. అది లేకుండా ఏమీ జరగదు. అసలు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ, ఆశీర్వాదం ఏదైతే ఉందో 1:20 చదివాం. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపమన్నాడు కదా. అది జరగదు భార్య లేకపోతే. హల్లెలూయా. సో మీరు దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వారి మీ భార్యలను ప్రేమించాలి, గౌరవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం నుంచి. Ephesians 5th chapter 28th verse. So ought men, ought అనే పదానికి అర్థం కూడా చూద్దాం తర్వాత. So ought men to love their wives as their own bodies. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ought అనే పదానికి అర్థం ఏంటంటే ఆబ్లిగేషన్. అది ought అనే పదానికి అర్థం ఏంటండి? ఇట్స్ ఎ డ్యూటీ ఆర్ ఏ ఆబ్లిగేషన్. అంటే చాయిస్ లేదు నీకు. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. సో మీరు మీ శరీరాన్ని ఎట్లా ప్రేమిస్తున్నారో అలాగా మీ భార్యలను ప్రేమించాలి. ఇట్స్ ఎ కండిషన్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వేరే ఆప్షన్ లేదు మీకు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను ప్రేమించను అంటే యు ఆర్ ఏ నాన్ బిలీవర్ ఆర్ యు ఆర్ ఏ బ్లాస్ఫెమియర్. దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించిన వాడు అవుతావు భార్యను ప్రేమించకపోతే. ఎలా ప్రేమించమన్నాడండి? నీ శరీరమును నువ్వు ప్రేమించుకున్నట్టు. ఎలా ప్రేమించుకోవాలండి చెప్పాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కమాండ్మెంట్ ఉందనుకోండి, దానికి ఆప్షన్ ఉండదు. అవునా? ఆప్షన్ ఉంటుందా? ఉండదు. కమాండ్మెంట్ అంటే చేసి తీరాలంతే. అది నీ పరిస్థితులను బట్టి, అది చేస్తే వచ్చే పర్యవసానాలు అంటే ఏమంటారు, కాన్సిక్వెన్సెస్, వీటి మీద ఆధారపడి ఉండదు. కమాండ్మెంట్ అంటే చేసి తీరాలంతే. కమాండ్మెంట్ని కూడా, ప్రేమించమనేటువంటి కమాండ్మెంట్ని కూడా దేవుడు ఇక వేరే ఆప్షన్ లేదనే విధంగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎంత ఖచ్చితంగా చేయాలో చూడండి ఈ పని. మీ భార్యని ప్రేమించడని చాలా చోట్ల చెప్పాడు, అది ఆజ్ఞే, చేసి తీరాలి. ఇక్కడేమంటున్నాడంటే మీకు వేరే ఆప్షన్ లేదు. మీ శరీరాలను ఎలా ప్రేమిస్తున్నారో అలాగే మీ భార్యలను ప్రేమించాలి. యాజ్ యువర్ ఓన్ బాడీ. ఏమండి, ఇది వరకు ఓన్లీ అమ్మాయిలకే బ్యూటీ పార్లర్లు ఉండేవి. అవునా? బ్యూటీ పార్లర్లు ఉండేవి. మనకేముండే అండి? మా అయితే మంగళాయన వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి కట్ చేసేవాడు మా చిన్నతనంలో అయితే. ఆ తర్వాత చిన్నగా సెలూన్లు వచ్చినాయి, హెయిర్ కట్, ఆడికెళ్ళి కట్ చేసుకున్నాను. ఈరోజు చూడండి, స్త్రీల కంటే పురుషులకు ఎక్కువగా శరీరాన్ని చక్కగా చేసేటువంటి పార్లర్స్, మెన్స్ పార్లర్స్ చాలా చాలా ఏమంటారు, ఎక్కువ ఆసక్తి దాని మీద ఎక్కువ అయిపోయింది పురుషులకి. అవునా కదా? అదేవిధంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అన్నం తింటామా? మంచిగా తింటాం లేదా? తింటాం. శుభ్రంగా స్నానం చేసుకుంటాం, ఇవన్నీ కూడా చేసుకుంటాం. అలాగే నీ భార్యను కూడా ప్రేమించాలి. నువ్వు ఆకలేసి తింటున్నావు కదా ఆరోగ్యం కోసం, లేదంటే శక్తి కోసం, నీ భార్య కూడా తిందో లేదో అడగాలి. తినలేదంటే తినమ్మా, ముందు నువ్వు తిను, తర్వాత చూద్దాం. యూ హ్యావ్ టు కేర్ ఫర్ యువర్ వైఫ్ యాజ్ యూ కేర్ ఫర్ యువర్ బాడీ. నీ శరీరం కొరకు నువ్వు ఎంతైతే జాగ్రత్త పడతావో అలాంటి జాగ్రత్త నీ యొక్క భార్య పట్ల కూడా నువ్వు కలిగి ఉండాలి. సో ఎవరైనా కూడా తన శరీరాన్ని ద్వేషించేవాడు అప్పుడు కూడా లేడు అని బైబిల్ చెప్తాను. ఆ తర్వాత వచనం అదే చెప్తాను. చూడండి 29వ వచనం. For no man ever yet hated his own flesh, but nourisheth
అండ్ చెరిషత్ ఇట్ ఈవెన్ యాజ్ ద లార్డ్ ద చర్చ్. చదవమ్మా. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఎలాగైతే నీ శరీరాన్ని నువ్వు పోషించుకుంటున్నావో, దానికి కావాల్సిన ఆహారాన్ని ఇస్తున్నావో, దానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కలుగు చేసుకుంటున్నావో, అలాగే నీ భార్యకు కూడా చేయాలా. ఆమె హెల్త్ గురించి పట్టించుకోవాలా, ఆమె మెంటల్ హెల్త్ గురించి పట్టించుకోవాలా, ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉందో కూడా నువ్వు తెలుసుకోవాలా. అన్ని అందరూ ఓపెన్ గా నోటితో చెప్పరండి కదా, చెప్తారండి అందరూ? చెప్పరు. సో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలా, ఆమెకి సపోర్ట్గా నిలబడాలా, ఆమెను ఎంకరేజ్ చేయాలా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఒక మంచి ఆలోచన వారే కలుగజేస్తారు మనకి. హల్లెలూయా. ఏదన్నా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని మంచి ఆలోచనలు వాళ్ళ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తాడు. నువ్వేంది నా చెప్పేది అనుకున్నావు అనుకో, యు ఆర్ లూజింగ్ ఏ గ్రేట్ ప్లాన్ ఆర్ ఎ గ్రేట్ ఐడియా. సో మనం ఎలాగైతే మన శరీరాన్ని చూసుకుంటున్నామో, అలాగే మనము మన భార్యల యొక్క జీవితాల గురించి మనం ఆలోచించాలి. అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అప్పుడప్పుడు అంటుంటాను, నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏమైపోద్దా అని. అంటే ఆమె అంటది అప్పుడప్పుడు, అబ్బాయి ఇదంతా చాలా ఎంత ఇదిగా ఉంది, ప్రభు పిలిస్తే బాగుండని అంటారు కదండి, స్త్రీలు అంటుంటారు అప్పుడప్పుడు. అంటే నేను బలేదాడివే, నువ్వు లేకపోతే మేమైపోతాం. ఏది ఎక్కడుందో నాకు తెలియదు, మాకు తెలియదు. తెలుసుదండి మనకి ఇంట్లో తెలియవు కొన్ని ముఖ్యమైన మనమే తెలిస్తే కానీ మిగిలిన ఏం తెలియదు. వంటగదిలోకి వెళ్తే ఈ గరం మసాలా ఎక్కడుందో మనకు తెలియదు, అవునా కదా? వాళ్ళకే తెలుసు. సో వీఆర్ చెప్పాలంటే డిపెండెంట్, వాళ్ళ మీద ఆధారపడుతున్నాం మనం యాక్చువల్గా. కానీ వాళ్ళనేమో బలహీనమైన ఘటంగా ఏం చేస్తున్నాం? అవమానిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? వాళ్ళు బలహీనులు కాబట్టి వారిని ఏం చేయాలి? సన్మానించండి, గౌరవించండి. వారిని సాటి అయిన సహాయంగా నేను మీ కొరకు ఏర్పాటు చేశాను కాబట్టి వారిని ప్రేమించండి. మీ శరీరాన్ని ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. అయితే స్త్రీలు కూడా మరి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇందా చెప్పాను కదా, స్త్రీలు భర్త నాకు కావాలని కోరుకోవాలి. ఖచ్చితంగా భర్త నా సొంతం అని అనుకోవాలి. జీతం మొత్తం ఇస్తే చాలంటే కుదరదు. ఏమండి? భర్త మొత్తం నాకే కావాలనుకోవాలి. దట్ ఈస్ రైట్. హీ బిలాంగ్స్ టు మీ అని భార్య అనుకోవాలి, ఖచ్చితంగా అనుకోవాలి. అందులో తప్పు లేదు, ఆ పొజిషన్నెస్ లో తప్పు లేదు. బికాస్ యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే సంఘము కొరకు తాను అప్పగించుకున్నాడో, భర్తలు కూడా తమ భార్యలకు తమను తాము అప్పగించుకోవాలి. దట్స్ ఎ కమాండ్మెంట్. అయితే మరి మీకు అప్పగించారు కదా అని చెప్పి మీరు అప్పగించబడిన దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడద్దు. అది జీతం అయినా భర్త అయినా. ఏమండి? అవునా కదా? హిందీలో అంటే మా చిన్నతనంలో ఒక సేయింగ్ ఉండేది, ఒక వాడుక పదం ఉండేది. ఏమనంటే, సాయిబు సంపాదన భూమి కుటుంబులకి సరిపోదు అని ఒక సామెత ఉండేది వెనకడికి. మా కాలంలో ఆంధ్రాలో ఆ యొక్క సామెత ఉండేది. సాయిబు సంపాదన భూమి అంటే వైఫ్ అనమాట. భూబమ్మ అంటారు, సాయిబు అంటారు. అంటే అప్పట్లో ఆ కుట్టుకులు సరిపోదండి ఈయన సంపాదన. అంటే ఒకవేళ అలా ఉన్నావు అనుకో నువ్వు భార్యగా, ఇక వాడు ఏమి చేయలేడు నిన్ను. వాడేం చేయగలడు? ఇంకా అది తీసుకొచ్చేది మీ కుట్టుకూలికే సరిపోవట్లేదు అనుకో, అంటే నువ్వు కరెక్ట్గా లేవని అర్థం. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఆయన సంపాదించి తెస్తాడు, నువ్వు దాన్ని జాగ్రత్తగా వాడాలి. ప్రతి రూపాయి విలువైంది. ఆయన కష్టపడి తెచ్చినా ఆ కష్టపడడానికి సామర్థ్యం కలిగి చేసింది దేవుడు ఆయనకి. అంటే ఇండైరెక్ట్ గా ఆ రూపాయి నీ దగ్గరికి వచ్చింది దేవుని ద్వారా. సో దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా దానికి ఆయన లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఏది ఇచ్చినా ఆయన దానికి మనకి లెక్క అడుగుతాడు. అదేవిధంగా భర్తలారా గుర్తుపెట్టుకోండి, మీకు భార్యలను ఇచ్చింది దేవుడు, ఆ విషయంలో మిమ్మల్ని లెక్క అడుగుతాడు దేవుడు. గాడ్ విల్ క్వశ్చన్ యూ అబౌట్ యువర్ వైఫ్. నాట్ ఓన్లీ వైఫ్, వాట్ ఎవర్ హీ హాస్ గివెన్ యూ. మీకు ఇచ్చిన ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి. దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఆయన చెప్పినట్టుగా దాన్ని మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా 30వ వచనం చదువుకుందాం. ఫర్ వి ఆర్ మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ, ఆఫ్ హిస్ ఫ్లెష్ అండ్ ఆఫ్ హిస్ బోన్స్. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడో, ఆ విధముగా భర్తలమైనటువంటి మనము కూడా భార్యలను ఏం చేయాలి? పోషించాలి, సంరక్షించాలి.
దే షుడ్ ఫీల్ సేఫ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. కొన్ని కుటుంబాలు ఉంటే భర్త ఇంటికి వస్తున్నాడంటే భయపడిపోతూ ఉంటారు, భార్యలు గడగడలాడిపోతూ ఉంటారు. ఎందుకంటే వచ్చి తంతాడో ఏమంటాడో ఏమరుస్తాడో టెన్షన్. నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూసేలాగా ఉండాలి నువ్వు, అంతేగాని అమ్మో ఈయన వచ్చాడంటేనా అదే విధంగా ఉండదు నువ్వు. దేవుడు ఎలాగైతే, క్రీస్తు ఎలాగైతే సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు, సంరక్షించడం అంటే ఏంటి? కాపాడటం. నిన్ను బట్టి నీ భార్య అమ్మా నా భర్త ఉన్నాడు నాకేమి కాదని సురక్షితంగా ఫీల్ అవ్వాలి. ఆయన వచ్చి ఎప్పుడు దంతాడు అని భయపడితే ఎట్లా? దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. షీ మస్ట్ ఫీల్ సేఫ్ అండ్ షీ మస్ట్ ఫీల్ కంటెంట్. చాలు, నా మంచి భర్త నాకున్నాడు, ఆయన ఏదో తెచ్చిస్తున్నాడు చాలు అనే తృప్తి కూడా భార్యకి ఉండాలి. అయితే భర్త పని ఏంటంటే నీ భార్యను ప్రభువు ఎలాగైతే సంఘాన్ని చూసుకుంటున్నాడో అలాగ నువ్వు చూసుకోవాలి. సంఘాన్ని ప్రభు చూసుకున్నట్టుగా నువ్వు నీ భార్యని పోషించాలి, సంరక్షించాలి. చదవమ్మా. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక. చూడండి, మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఎందుకని నేను ప్రతి ఒక్కరికి సంఘానికి రండి, సంఘములో ఉండండి, సంఘ సభ్యులుగా ఉండండి అని చెప్తా ఉంటానంటే, బైబిల్ గ్రంథము పునరుద్ధానం తర్వాత స్పష్టంగా చెప్తా ఉంది, క్రైస్ట్ ఈజ్ ఫర్ ద చర్చ్. క్రీస్తు సంఘము కొరకే ఉన్నాడు. ఆయన క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, విశ్వాసికి కాదు. గుర్తుపెట్టుకోండి, నేను విశ్వాసిని, సంఘంతో నాకు అవసరం లేదు, నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, దేవుడికి నాకు తెలిసి నేనేంటంటే కుదరదు. దెర్ ఇస్ నో ఇండివిజువల్ రిలేషన్. ఆయన వచ్చి నిన్నొక్కడిని తీసుకెళ్ళడానికి రావట్లే, ఆయన వచ్చి ఏం తీసుకెళ్ళబోతున్నాడు? సంఘాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. సో నువ్వు కనుక సంఘంలో భాగముగా లేకపోతే తీసుకెళ్ళే అవకాశం ఉందా? లేదు. సో అందుకే సంఘములో భాగముగా మనం ఉండాలి. అదేవిధంగా భార్యాభర్తలు కూడా ఒకే శరీరముగా ఉంటారు అనేది దేవుని యొక్క ప్రణాళిక, ఆజ్ఞ. చూడండి, ఆదికాండం 1:23 చూసినట్లయితే, జెనసిస్ 1:23. ఒక్క నిమిషం. 2:23. And Adam said, "This is now bone of my bones and flesh of my flesh. She shall be called woman because she was taken out of man." చదవమ్మా. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను కనుక నారి అనబడును. సో భార్య బయట వ్యక్తి కాదు, నీలో నుంచే దేవుడు నీ కొరకు తీసి తయారు చేసినటువంటి ఒక సాటి అయిన సహాయం. భార్య నీ శరీర భాగము, నీలో నుంచే వచ్చింది ఆమె, నీవు ఆమె ఏకమై ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు వేరు, ఆమె వేరు కానే కాదు. అదేవిధంగా సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, మనందరం ఆయన శరీర అవయవాలం. అంటే మనం వేరు కాదు, మనందరం ఒకే శరీరం. సో ఈ యొక్క మర్మాన్ని, ఈ యొక్క సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నప్పుడు మనము దీన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. డోంట్ ట్రీట్ హర్ యాజ్ అనదర్ పర్సన్, ట్రీట్ హర్ యాజ్ యువర్ ఓన్ బాడీ. నీ శరీరంగానే ఆమెను నువ్వు చూడు. నీ శరీరాన్ని ప్రేమించినట్టు ఆమె నువ్వు ప్రేమించు. సో ఇప్పుడు ఉమెన్ అనగా వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్గా ఉన్నవారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయిని అబ్బాయితో ఉండనివ్వట్లా. పెళ్లి చేస్తున్నారు, బాగానే, భార్య భర్తలు పెళ్లి చేస్తున్నారు, కానీ ఈ స్త్రీల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో. అవునా కదా? పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, దానివల్ల కుటుంబాలు చాలా పాడైపోతా ఉన్నాయి. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది ఏమనంటే,
పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని. ఈ తల్లికి నచ్చదు. అప్పుడు దాకా పెంచి పెద్ద చేశానో మరి ఏంటో తెలియదు, కానీ ఈ తల్లికి నచ్చదు భార్యతో ఉంటే కొడుకు ఉండకుండా చేస్తూ ఉంటుంది. నేను చూసాను కుటుంబాలు ఎన్నో కౌన్సిలింగ్ చేస్తే, ఆ కౌన్సిలింగ్ లో కూడా సైతాన్లాగా మాట్లాడారు ఆ తల్లులు, క్రైస్తవ తల్లులు. నేను మాట్లాడేది ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో పునరుద్ధానం తర్వాత రాయబడినటువంటి పత్రికలన్నీ కూడా విశ్వాసుల కొరకు, అన్యుల కోసం కాదు. గుర్తుపెట్టుకోండి. సువార్తలు మాత్రం ప్రపంచం అంతటికి, అందరి కొరకు. సో అలాంటి తల్లులు ఉన్నారు ఈ రోజున. వారి వల్ల వీరు సరిగా కాపురం చేసుకోలేని పరిస్థితి. నాకు తెలిసిన సర్కిల్లోనే ఒక 7-8 విడాకులు ఈ మధ్యలో జరిగిపోయినాయి. ఎప్పుడు నుంచో కదా, ఈ మధ్యలో జరిగిపోయిన 7-8 విడాకులు క్రైస్తవ కుటుంబాలు, బికాస్ ఆఫ్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పేరెంట్స్. ఈ తల్లులే మరీ ఎక్కువ చేస్తారు. ఆ కొడుకుతో భార్యను ఉండనివ్వరు, కూతుర్ని మాత్రం అసలు ఇక చూసుకోండి. ఇక దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సో దయచేసి క్రైస్తవ తల్లులారా, మీరు మీ పిల్లలకు వివాహం చేసిన తర్వాత వారి జీవితాన్ని వారిని జీవించనివ్వండి. మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ కుటుంబం పాడైపోయే పరిస్థితిలో ఉంది. మీ స్వార్థం వల్ల, మీ జలసీ వల్ల. ప్రత్యేకించి తల్లుల గురించే చెప్తున్నాను నేను. పురుషులతో పెద్ద అంత ప్రాబ్లం ఉండదు, మీరు ఎక్కడైనా చూడండి, అవునా? తల్లులతోనే ఉంటుంది. అంతే, అత్త కోడలు కదండి, అత్త కోడలు. ఇక ఆడపడుచు ఇంకా అది సెకండరీ, మెయిన్ ఇక్కడ ఈ పాపం ఈ అబ్బాయి పరిస్థితి ఏంటంటే, పెళ్లి చేసిన అబ్బాయి పరిస్థితి, ఎన్టీ రామారావు సినిమా ఉంది, పాత సినిమా ఉంది. ఆ సినిమా పేరేంటో తెలుసా అండి? తల్లా పెళ్ళామా? క్వశ్చన్ మార్క్తో ఉంటుంది ఆ సినిమా పేరు. ఎన్టీ రామారావు గారి సినిమా తల్లా పెళ్ళామా. వీడి పరిస్థితి. అటు ఆవుని దనలేడు, ఇటు ఏమని. సో దయచేసి తల్లులారా ఇన్వాల్వ్ కాకండి. అండ్ అట్ ద సేమ్ టైం భర్త భార్య వారి జీవితాల్లో, అంటే ఇదంతా ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు రాదండి, ఇప్పటికిప్పుడు రాదు. ఎందుకంటే మనం దేవుళ్ళు ఎదగల, దేవుళ్ళలో పెరగల, దేవుళ్ళలో మనల్ని మన పేరెంట్స్ పెంచలా. అది ప్రాబ్లం. ఇప్పుడు నుంచైనా మనం కనుక ప్రయత్నం చేస్తే మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నా ఖచ్చితంగా దేవుడు అనుకున్న విధంగా క్రైస్తవ కుటుంబాలుగా ఈ లోకంలో ఉంటారు. హల్లెలూయా. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నిన్ను చూసే నీ కొడుకు నేర్చుకుంటాడు, నిన్ను చూసే నీ కూతురు నేర్చుకుంటుంది. నువ్వు భర్తకి విధేయత చూపించడం నువ్వు చేస్తే నిన్ను చూసి నీ కూతురు నేర్చుకొని నీ తర్వాత తన భర్తకి ఆమె విధేయత చూపిస్తుంది. నువ్వు నీ భార్యను ప్రేమించడం మొదలు పెడితే నిన్ను చూసినటువంటి కుమారుడు తన భార్యని కూడా ప్రేమిస్తాడు. మీరు గొడవ పడతా, మీరు తిట్టుకుంటా, మీరు కొట్టుకుంటా చేస్తా ఉంటే వాళ్ళు కూడా అదే చేస్తారు. సో దయచేసి తల్లిదండ్రులుగా ఉన్నవారు, భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో, మీ మీదే మీ పిల్లలు లేదంటే నెక్స్ట్ జనరేషన్స్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంత మాత్రమే కాదు, మీరు మాదిరిగా ఉంటేనే వారి జీవితం బాగుంటుంది. సో ఫస్ట్ మనము మారాలి. వీ మస్ట్ చేంజ్ ఫస్ట్. ఆ తర్వాతే పిల్లల్ని దేవునిలో పెంచండి. దేవుని యందు భయభక్తుల్లో పిల్లల్ని పెంచండి. ఎందుకనంటే దేవుని యందు భయభక్తుల్లో మనం పిల్లల్ని పెంచకపోతే ఖచ్చితంగా వారు తప్పిపోయే అవకాశం ఉంది. మరి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి చిన్ననాటినే నేర్పించమని. అయితే మరి ఇటువంటి చక్కటి భర్తలుగా ఉన్నటువంటి వారిని మనం బైబిల్లో మాదిరిగా చూడాలంటే పాత నిబంధనలో మనకి బోయాజు కనిపిస్తాడు. ద బుక్ ఆఫ్ రూతు గ్రంథములో బోయాజ్ అనేటువంటి రాజు మనకి కనిపిస్తాడు. ఆయన తన యొక్క దయ, జాలి, కరుణ, మంచితనానికి ఒక సాదృశ్యంగా ఆయన ఉన్నాడు. రూతు ఆల్రెడీ భర్త చనిపోయినటువంటి స్త్రీగా ఉంది. అయితే ఆమె మీద ఆయన ఎంతో కనికరపడి, జాలిపడి, ఏమండి, ఆమెను తర్వాత భార్యగా చేసుకొని తనకున్న దానికంతటికి కూడా ఆమెని ఏమంటారు వారసురాలిగా చేయటం మనం చూస్తున్నాం.
ఆ రూతు గ్రంథము యేసుక్రీస్తు ప్రభువు సంఘమునకు మరి సాదృశ్యంగా ఉందన్న విషయం మనకు తెలుసు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మంచి భర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి అమ్మా? కొత్త నిబంధనలో మంచి భర్తగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పండి, కొట్టండి ఆయన ఒకరు గట్టిగా. ఎస్, దట్స్ రైట్, యోసేపు. తెలుసు కదా ఎలాంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడో. అతడు దేవుని మాటకు విధేయత చూపించాడు లేదా? దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు. మీరు చదవండి, మళ్ళీ చదవండి, మత్తయి లూకా ఇవన్నీ మళ్ళీ చదవండి. ఆమెను ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమగా, ఎంతో గౌరవంగా చూసుకున్నాడు ఆమె. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఈమె కూడా ఆయన ఆ విధంగా గౌరవించడానికి, ఆయన ఆ విధంగా ఆయనకి విధేయత చూపించడానికి కారణం ఈమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. సో మొదటిగా బేసిక్గా నీవు, నేను, లేదా పురుషుడు స్త్రీ, లేదా భార్య భర్త, మీరు గనక దేవుని యందు భయభక్తులు కలిగిన వారై దేవుని మాటకు విధేయత చూపించే వారైనట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబం అద్భుతంగా కట్టబడుతుంది. యోసేపు పని ఉండొచ్చు, నాకెందుకయ్యా ఈ గోల, నాకెందుకు ఈ అవమానం, నాకెందుకు ఈ అవమానం, కడుపుతో ఉన్నామని నేను పెళ్లి చేసుకోవాలా అని అన్నాడా? అల్లా దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆమెను తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు కదండి. ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. సో మనము కూడా భర్తలుగా ఆ విధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆమె ఒకవేళ తప్పు చేసి ఉండొచ్చు, ఆమె ద్వారా ఏదన్నా తప్పిదం జరిగి ఉండొచ్చు. క్షమించేవారిగా మనం ఉండాలి. మరలా స్వీకరించే వారిగా, హత్తుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు చూపించిన ప్రేమ లాంటిది. నేను ఒకసారి చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను. ఆదాము అవ్వలు చేసిన పాపాలు ఎన్నని అడిగాను. ఎన్నండి? ఒకటే ఒక పాపం, ఒక్కటే కదా, ఒక్క ఆజ్ఞాతిక్రమం ఒక్కటే. తినొద్దన్న పండు తిన్నారు. ఏమైంది? అలాగే దేవుడు మనల్ని ఇప్పుడు ట్రీట్ చేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పాలి. వీఆర్ నో వేర్. ఎన్ని తప్పులు చేసాము, ఎన్ని పాపాలు చేస్తాము, చేస్తూనే ఉన్నాం. క్షమించట్లే ఆయన మనల్ని. ఎందుకంటే సంఘము కాబట్టి, ఆయన శరీరం కాబట్టి, ఆయన శరీరాన్ని ఆయన ద్వేషించాడు కాబట్టి, ఆయన శరీరాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, మనకి ఇంకో అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు. అలాగే మనము కూడా భార్య తప్పు చేస్తే ఖచ్చితంగా ఆమెను క్షమించి ఆమెకు మరి ఒక అవకాశాన్ని మనము ఇవ్వాలి. మత్తయి సువార్త 19:6 చదువుదాం. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. మాథ్యూ 19:6. మాథ్యూ 19:6. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. Wherefore there are no more twain but one flesh. What therefore God hath joined together, let not man put asunder. చదవమ్మా. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. నేను చెప్తున్నా కదా, వేరుపరుస్తుంది ఎవరా అంటే క్రైస్తవ తల్లులు. నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. వేరు చేస్తుంది ఎవరంటే క్రైస్తవ తల్లులు. కుటుంబాన్ని పాడు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. మారండి. మీరు మారితే మీ బిడ్డల జీవితాలు బాగుంటాయి. సో దేవుని ఆజ్ఞ అది. దేవుడు జడ్జ్ చేసిన వాళ్ళు మనుషులు వేరు చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, లెట్ ఆల్ యువర్ థింగ్స్ బి డన్ విత్ చారిటీ ఆర్ లవ్. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. సో ఈ లోకములో సమస్తానికి మూలము ప్రేమే. మీరు ఏమి చేయదలుచుకున్నా మీ భార్య విషయంలో దీంతో ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనకు తెలుసు. 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి చెప్తాడు కదండి. 13 ఒకసారి చదవండి. 13 చదవండి ఒకసారి. సో we have to do everything with love. ఏదో కంపల్సరీ నువ్వు చేయొద్దు, నువ్వు అదేదో ఆబ్లిగేషన్ అని చేయొద్దు. నువ్వు
ప్రేమతో చేయి. ఆమెకి చేసే సహాయం కానీ, ఆమెకి ఇచ్చే గౌరవం కానీ, ఆమెకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కానీ, అవన్నీ కూడా దేంతో చేయాలి? ప్రేమతో చేయి. 13 చదవమ్మా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. And now abideth faith, hope, charity, these three, but the greatest of these is charity. సో మనం పైన 1 నుంచి చదువుకున్నట్లయితే ప్రేమ అన్నిటినీ ఓర్చుకొను, క్షమించును, డంబంగా ప్రవర్తించు, ఇట్లా చాలా ఉన్నాయి. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి భార్య పట్ల. ఎందుకంటే అదే ప్రేమను క్రీస్తు సంఘం పట్ల కలిగి ఉన్నాడు. ఆయన ఎలాగైతే సంఘం పట్ల కలిగి ఉన్నాడో అదే ప్రేమను మీరు కూడా మీ భార్యల పట్ల కలిగి ఉండండి అని దేవుడు చెప్తాడు. నువ్వెంతో గొప్ప విశ్వాసం అయి ఉండొచ్చు, నువ్వెంతో గొప్ప సేవకుని అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు, కానీ నీవు గనక నీ భార్యని ప్రభు చెప్పినట్టుగా ప్రేమించలేకపోతే సో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. సో భర్తలుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్ని మనము ఏం చేయాలి? వాటికి లోబడి జీవించాలి. అలా జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబము దేవుని చేత కట్టబడిందై అందరికీ మాదిరిగా ఉంటుంది. భార్యలు కూడా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఆజ్ఞలకు లోబడి జీవించినట్లయితే మీరువురి కుటుంబం కూడా ఎంతో చక్కగా ఉంటుంది. సో ప్రభు చిత్తమైతే వచ్చే వారం పిల్లల గురించి మనం తెలుసుకున్నాం. చాలా ఇంపార్టెంట్. మీరు దయచేసి ఈ యొక్క వాక్యాన్ని లేదంటే ఇటువంటి సత్యాల్ని మీకు తెలిసిన వారికి పంపించండి. బికాస్ ఎంతో మందికి ఇది అవసరం. ఓకే, ఎందుకనంటే ఈ రోజున అంతా కూడా ఏదో మాయ మాటలు చెప్పటం, ఏదో చెప్పి జనాన్ని మభ్యపెట్టి మనుషుల్ని ఏమంటారు, మనుషులు దయ కోరుకునే విధంగా, మనుషులు వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడే మాటలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇట్లాంటి సత్యాన్ని చెప్పడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి మీరు అందరికీ షేర్ చేయండి. సో దట్ అందరూ కూడా క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, క్రైస్తవ కుటుంబం అంటే ఇలా ఉంటుందా అనే విధంగా మనము దేవునికి భయంకరంగా ఉండాలి. ఆమెన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన తర్వాత నేను బయటికి వెళ్తాను. ఇంకొక సంఘములో వాక్య పరిచయం చేయాల్సినటువంటి బాధ్యతను దేవుడిచ్చాడు. కాబట్టి మీరు మిగిలిన దాన్ని కంటిన్యూ చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తున్నాం. భర్త లేదా భర్తలు ఎలా ఉండాలో వాక్యం ద్వారా మాకు తెలియజేశాం. అలా మేము లేవనే విషయం కూడా మాకు అర్థమైంది. కాబట్టి ఈరోజు మమ్మల్ని మేము సరి చేసుకొని నీవు ఆజ్ఞాపించినట్టుగా మా భార్యలతో మేము ప్రవర్తించడానికి, వారితో కలిసి ఉండటానికి, వారిని ప్రేమించడానికి, గౌరవించడానికి, అయా వారి వలన మేము ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాం అనే విషయాలు కూడా మాకు తెలియజేసావు. కాబట్టి వారి యొక్క ప్రాముఖ్యత మా జీవితాల్లో ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించి దానికి తగినట్టుగా జీవించే కృపను భర్తలుగా మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ us. We are all blessed. Hallelujah.